రావు గారు, మోందా తుఫాన్ ఎటకేలకు తీరాన్ని దాటింది. అంటే 974 కిలోమీటర్ల సుదీర్ఘమైన తీర ప్రాంతం ఉన్న ఆంధ్రప్రదేశ్కి తుఫాన్లు కొత్త ఏమీ కాదు. 1996 తుఫాన్ చూసాం. అప్పట్లో వేల మంది చనిపోయారు, భారీగా ఆస్తి నష్టం కూడా జరిగింది. 2014లో హుద్హుద్ తుఫాన్, అప్పటికి టెక్నాలజీ కొంచెం పెరిగింది కాబట్టి అండ్ చంద్రబాబు నాయుడు సీఎంగా ఉన్నారు కాబట్టి ఆయన చాలా చక్కగా పర్యవేక్షణ చేసి అప్పుడు పరిస్థితిని సమీక్షించిన పరిస్థితి ఎంజీ రావు గారు. సో అప్పుడు ప్రాణ నష్టం జరగలేదు కానీ ఆస్తి నష్టం అయితే జరిగింది. కానీ ఇప్పుడు చూసుకుంటే కనుక మోందా తుఫాన్ వల్ల చాలా నష్టం జరుగుతుంది అని చెప్పి అంతా అనుకున్నారు. కానీ ఆర్టీజీఎస్లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అండ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వీళ్ళిద్దరూ కలిసి కూర్చుని మొత్తం అంతా కూడా సమీక్షించారు. ఎక్కడా కూడా ఆస్తి నష్టం జరగలేదు, ఒక్క ప్రాణం కూడా పోలేదు. అంటే మిగిలిన రాష్ట్రాలకు, బహుశా మిగిలిన దేశాలకు కూడా రోల్ మోడల్ ఏమో వీళ్ళ డిజాస్టర్ మేనేజ్మెంట్. సో ఆంధ్రప్రదేశ్ చేపట్టిన ఈ డిజాస్టర్ మేనేజ్మెంట్ గురించి మీ విశ్లేషణ ఏంటి? ఎస్ అండి, 1999లో ఒడిస్సా సూపర్ సైక్లోన్ ఒక్కసారి గమనిస్తే ఆ సూపర్ సైక్లోన్లో సుమారు 10,000 మంది ప్రజలు చనిపోవడం జరిగింది. ఎంటైర్ 13 మేజర్ పోర్ట్స్ ఉంటే ఇండియాలో పారదీప్ పోర్టు మొత్తం నాశనం అయిపోయిందండి. ఆ ఒడిస్సా సూపర్ సైక్లోన్కు ముందే 10 రోజుల ముందు ఒక సైక్లోన్ వచ్చింది. ఒడిస్సా సూపర్ సైక్లోన్ కూడా అక్టోబర్ 29 వచ్చింది. అక్టోబర్లోనే వచ్చింది. అక్టోబర్ ఈ వింటర్ మొదలవ్వబోయే మాసంలోనే ఎక్కువ మనకి సైక్లోన్స్ వస్తాయి, అది కూడా ఈస్ట్ కోస్ట్ దగ్గర. అప్పుడు ఒడిస్సా చీఫ్ మినిస్టర్ కూడా ఫారిన్ స్టడీ నవీన్ పట్నాయక్ గారు, ఆయనే ఆస్ట్రాలజర్ దగ్గరికి వెళ్ళి సంప్రదించాడంట, ఏం సైక్లోన్ రాదు కదా అని. వాళ్ళేమో రాదు అని చెప్తే ఒడిశా సూపర్ సైక్లోన్ రోజులు వచ్చేసి పారదీపుని నాశనం చేసింది. 10,000 మంది చనిపోయారు. అది డిజాస్టర్ మేనేజ్మెంట్లో ఒక బిగ్గెస్ట్ డిజాస్టర్. దాంతో కంపేర్ చేస్తే తర్వాత రీసెంట్ బంగ్లాదేశ్, మయన్మార్, ఈవెన్ కత్రీనా సూపర్ సైక్లోను, సో దాన్ని టైఫూన్ అంటారు అక్కడ, ఆ టోర్నడోలు అంటారు. ఈవెన్ అమెరికా కూడా తట్టుకోలేకపోయింది కత్రీనా, అంతటి భయంకరం. జపాను, ఫిలిప్పైన్స్, చైనాలే తట్టుకోలేకపోతాయి ఈ టోర్నడోలు, సైక్లోన్స్. అంటే సైక్లోన్కి వేరే పేర్లు అండి. కానీ ఆంధ్రప్రదేశ్ ఈ రియల్ టైం గవర్నెన్స్ సిస్టమ్ అని ఈ సిస్టమ్లంతా ఉపయోగించుకుని, డిజాస్టర్ మేనేజ్మెంట్ సిస్టమ్ అంతా ఉపయోగించుకొని ఒక అద్భుతాన్నే క్రియేట్ చేసిందని చెప్తాను. నేనేమి రాజకీయాలని ప్రమేయం లేకుండా ఈ విషయాన్ని మాట్లాడుతున్నా. రాజకీయాలు ప్రమేయం లేదండి. ఎందుకంటే హుదూద్ తుఫాన్ 2014 ఆంధ్రప్రదేశ్ రీఆర్గనైజేషన్ యాక్ట్ తర్వాత ఆంధ్రప్రదేశ్ విభజించబడి కొత్తగా ఎన్నికలు జరిగితే చంద్రబాబు నాయుడు గారు పదవిలోకి వచ్చి కేవలం కొన్ని రోజులు, అంటే ఆయన ఇంకా రాజధాని లేదు, అప్పుడు అమరావతి పెట్టలేదు, ఇంకా డిక్లేర్ చేయలేదు, రాజధానికి ఎలా వెళ్ళాలో కూడా తెలియదు. ఆంధ్రప్రదేశ్ హైదరాబాద్ నుంచి వచ్చి వెంటనే ప్రమాణ స్వీకారం చేసి ఆయన వెళ్ళింది వైజాగ్ రియల్ టైం గవర్నెన్స్ వార్ రూమ్కే. సూపర్ సైక్లోన్ అది హుదూద్ తుఫాన్. అంటే అప్పుడు ఆల్మోస్ట్ 216 నుంచి 240 km/h స్పీడ్తో గాల్లో వచ్చి ఒక మెట్రోపాలిటన్, అంటే ఒక మెగా సిటీ, ఒక 1 మిలియన్+ సిటీని డైరెక్ట్గా తుఫాన్ అటాక్ చేయడం చరిత్రలో మొట్టమొదటిది. ఆ వైజాగ్లో చెట్టులు తప్పితే మానవులకి ఎక్కువ ప్రమాదం లేకుండా అరికట్టేసింది. ఇప్పుడు అదే రోల్ మోడల్తో మళ్ళీ అదే చంద్రబాబు నాయుడు గారి గవర్నమెంట్, కూటమి ప్రభుత్వం, ఇప్పుడు లోకేష్ గారైనా, పవన్ కళ్యాణ్ గారైనా, చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు విదేశీ పర్యటనకి వెళ్తే ఈ సైక్లోన్ డిజాస్టర్ మేనేజ్ ముందు నుంచి టేకప్ చేసింది పవన్ కళ్యాణ్ గారే. ఎందుకంటే ముందే ఇక్కడ ఇన్ఛార్జ్ సీఎంగా ఆల్మోస్ట్ ఉన్నట్టే. తర్వాత లోకేష్ గారు రిటర్న్ అయ్యి, తర్వాత చంద్రబాబు నాయుడు గారు రిటర్న్ అయ్యి రియల్ టైం గవర్నెన్స్ ఆర్టీజీఎస్లో కూర్చుని కలెక్టర్లతో సమావేశాలు పెట్టి, ఏపీ స్టేట్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ ఉంటుంది, అది కలెక్టర్ల ఆధ్వర్యంలో డిస్ట్రిక్ట్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీలు ఉంటాయి. నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీకి ప్రైమ్ మినిస్టర్ చైర్మన్, దాన్ని కోఆర్డినేట్ చేస్తూ ఇండియన్ మెట్రలాజికల్ డిపార్ట్మెంట్ నుంచి ఎప్పుడు రియల్ టైం డేటా తెప్పించుకుంటారు. ఆ ప్రిడిక్షన్ అంటారు, ఆ ట్రాజెక్టరీ ఎక్కడుంది, ఎక్కడ తుఫాను కేంద్రీకృతమైంది, గాలి ఎంత ఉంది, ఈ వాయుగుండం తీవ్ర వాయుగుండం తుఫాను, ఈ తుఫాను తీవ్ర తుఫానుగా అది కన్వర్ట్ అవుతూ ఉంటుంది. ఎందుకంటే వాటర్ వేపర్ ఎక్కువ అవుతూ ఉంటుంది, దానికి ఫ్యూయల్ అనమాట. ఇప్పుడు ఇది మామూలు వాయుగుండంగా పట్టిన ఈ ముంత అనే దాన్ని వాయుగుండం, తీవ్ర వాయుగుండం, తర్వాత తుఫాను, తీవ్ర తుఫాను అంటే హై ఇంటెన్సిఫైడ్ సైక్లోన్గా కన్వర్ట్ అయింది. సుమారు 110 నుంచి 150 కిలోమీటర్ల స్పీడ్తో విండ్స్ రావడం జరిగింది. అది సూపర్ సైక్లోన్ అయితే అవ్వలేదు.
అక్కడితో ఆగింది. అది ఈ అంతర్వేది, ఈ మచిలీపట్నం ఈ దగ్గరలో తీరం దాటడం జరిగింది. సుమారు 4 గంటలు ఊహించినట్టే. కానీ నష్ట తీవ్రత చూస్తే ఒక అద్భుతం అని చెప్పవచ్చండి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వన్ ఆఫ్ ది వండర్స్ క్రియేట్ చేసింది. ఎందుకంటే నష్టం ఇది ప్రకృతి ప్రకోపం వల్ల వస్తుంది. సైక్లోన్స్ ప్రకృతి ప్రకోపాన్ని ఆపడం అనేది అసాధ్యం. కానీ వీ కెన్ మిటిగేట్ ద ఇంటెన్సిటీ ఆఫ్ ది లాస్ టు ద పీపుల్ అంటారు. జన నష్టం, జంతు నష్టం, పంట నష్టాలు, బిల్డింగ్కి జరిగే నష్టాలు, తర్వాత ఇతర పవర్కి సంబంధించిన రోడ్లు, ఇవన్నీ నష్టాలు జరుగుతాయి అన్నమాట. ఈ ముందు జాగ్రత్తల చర్యల వల్ల, అంటే మిటిగేషన్ స్టెప్స్ వల్ల మనకి డిజాస్టర్ మేనేజ్మెంట్ని చక్కగా యాజ్ పర్ రూల్స్ అమలు జరిగితే నష్ట తీవ్రత తగ్గించవచ్చు. అది యాజ్ ఇట్ ఈస్గా ఇన్ లెటర్ ఇన్ స్పిరిట్ అంటారు. తూచా తప్పకుండా ఇంటర్నేషనల్లో, నేషనల్ లెవెల్లో డిజాస్టర్ మేనేజ్మెంట్ కోడ్ని చక్కగా అమలు జరిపి ఈరోజు ఆర్టీజీఎస్ ఏపీ ప్రభుత్వం చర్యలు తీసుకుందండి. ఇందులో జంతు నష్టం చాలా తక్కువగా జరిగింది. పంట నష్టం ఇప్పుడు సుమారు 1,00,000 ఎకరాల్లో పంట నష్టం జరిగింది. మోస్ట్లీ ప్యాడీ అంటే వరి, తర్వాత పత్తి నష్టాలు జరిగినాయి. ఆ నష్టాన్ని మనం ఏమీ చేయలేం. కానీ ఆ నష్ట తీవ్రతను కాస్త తగ్గించడం జరిగింది. ఎందుకంటే ఈ మధ్యలో పీపుల్ ఎవరంటే రైతులు ముందు హెచ్చరించడం వల్ల కొంతమంది ఎక్కడికక్కడ సర్దుబాటు చేసుకున్నారు వీలైనంత వరకు. కానీ నష్టం చాలా తీవ్రంగా ఉంది. తర్వాత ఇది జన నష్టం జరగలేదు. ఒకటి మృత్యుకారులు వీటిలు తప్పితే జన నష్టం పూర్తిగా నిరోధించబడింది. ఎప్పుడెప్పుడు సైక్లోన్ ఉందో కరెక్ట్గా ఐఎండి నుంచి చెప్తూ ఈ కమ్యూనికేషన్ ఫెసిలిటీస్ ఉపయోగించుకుంటూ ఎక్కడికక్కడ కలెక్టర్లు, పోలీస్ డిపార్ట్మెంటు, రెవెన్యూ డిపార్ట్మెంట్, ఆల్ డిపార్ట్మెంట్స్ అలర్ట్ అవ్వడం, ఏ మండలానికి ఏ జిల్లాకి ఒక స్పెషల్ ఆఫీసర్స్ నియమించడం, చీఫ్ మినిస్టర్ లెవెల్ ఆధ్వర్యంలో వార్ రూమ్లో కూర్చొని ఎక్కడికక్కడ మానిటర్ చేయడం, ఇండియన్ మెట్రలాజికల్ డిపార్ట్మెంటు, ఇస్రో, ముఖ్యంగా ఎన్కాయిస్ అనేటి ఉంటుందండి, ఇండియన్ ఓషానిక్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ అని హైదరాబాద్లో, దాని నుంచి రియల్ టైం పిక్చర్స్ తెప్పించుకుంటారు. ప్రతి నిమిషాన్ని డేటా వచ్చేస్తుంది, శాటిలైట్ పిక్చర్. దాని నుంచి ఎక్కడెక్కడ ఎలా ఉంది, ఏ తీవ్రత ఎలా ఉంది, తీరం ఎప్పుడు దాటబోతుంది, ఏ సమయంలో గాలులు ఎంత తీవ్రతతో ఏ దిక్కుని వేస్తే మొత్తం చెప్పడం వల్ల పీపుల్ కమ్యూనికేషన్ ఉండడం వల్ల ఉంది. తర్వాత పవర్ ఫెసిలిటీస్ని, పవర్ని ముందు ఎలక్ట్రిసిటీని ఎక్కడికక్కడ స్టాప్ చేయడం వల్ల ఈ సైక్లోన్ వచ్చే ఈ ట్రాజెక్టరీలో ఎంత పోల్స్ ఎన్నో పడిపోవడం జరిగింది. తీవ్ర సబ్స్టేషన్ వీటికి నష్టం జరిగింది. సుమారు 2,200 కోట్లు ఒక ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ జరిగింది. కానీ పవర్ కట్ చేయకుండా వైర్లు ఎక్కడికక్కడ పవర్ ఆపకపోతే ఆ నష్టం చాలా 10 రెట్లు ఉంటుందండి. ఆ నష్టాన్ని తగ్గించినట్టే కదా ఈరోజు స్టేట్ ఎక్చర్కి. తర్వాత రోడ్ల ఇన్ఫ్రాస్ట్రక్చర్ మనం ఆపలేం, కానీ వాహనాలకు ముందు చెప్పడం, ఫ్లైట్స్ సుమారు 50 ఫ్లైట్లు ఆపడం, ట్రైన్స్ ఆపడం వల్ల ఈ జన నష్టం ఇవి లేకుండా మనం ఆపాం. ఎందుకంటే నేను ఎందుకు చెప్తున్నానంటే ఇది ఎప్పుడు ఇంతవరకు ఏంటంటే సైక్లోన్ అంటేనే ఒడిశా సూపర్ సైక్లోన్ 10,000 మంది చనిపోయారు. బోలా 1970లో ద డేంజరస్ సైక్లోన్ ఏమంటారంటే ప్రపంచ చరిత్రలోనే అది 1970లో బోలా బంగ్లాదేశ్లో 5 లక్షల మంది చనిపోవడం జరిగింది. కత్రీనాలో అమెరికాలో కూడా 1,000 మంది చనిపోవడం జరిగింది. ఇప్పుడు వాటితో పోలిస్తే ఈ డెవలపింగ్ కంట్రీ అభివృద్ధి చెందుతున్న దేశంలో ఒక నేతలు తలుసుకుంటే ఏదైనా సాధ్యమే. అది కూడా అప్లికేషన్ ఆఫ్ ది టెక్నాలజీ అండి. అప్లికేషన్ ఆఫ్ ది టెక్నాలజీ, హ్యూమన్ ఎఫోర్ట్ అంటే సంకల్పం రెండూ తోడయ్యి పీపుల్ని కమ్యూనిటీ ఎంగేజ్మెంట్ చేసి ఎక్కడికక్కడ ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేసి ఈ రియల్ టైం గవర్నెన్స్లో సిస్టమ్ని పీపుల్ని ఎంగేజ్ చేస్తూ నాయకులు కలిసి ఏ అద్భుతాలు క్రియేట్ చేయొచ్చు చూడవచ్చు. ఈరోజు మొంతా తుఫాన్ ఏదో అనుకుంటారు, కానీ వేరే తుఫానులతో ప్రపంచంలో వేరే చోటతో పోలిస్తే అన్ని జన నష్టం, ఆస్తి నష్టం, జంతు నష్టం, ఇన్ఫ్రాస్ట్రక్చర్ లాసెస్ ఇవన్నీ టోటల్గా ఎంతవరకైతే మిటిగేట్ చేయగలుగుతామో, ఎంతవరకు తగ్గించగలుగుతామో అంతవరకు తగ్గించడం జరిగింది. ఒక రకంగా ఇది వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ అచీవ్మెంట్. మీరు అన్నట్టే ఇది వన్ ఆఫ్ ది రోల్ మోడల్ అండి. డిజాస్టర్ మేనేజ్మెంట్ అనేది ఇప్పుడు ప్రపంచంలో కావాల్సింది డిజాస్టర్ మేనేజ్మెంట్. ఎందుకంటే క్లైమేట్ చేంజ్, ఈ డిజాస్టర్స్ ఎక్కువ, వాటి ఫ్రీక్వెన్సీ అనేది ఫ్రీక్వెన్సీ ఇంటెన్సిటీ అంటారు, అది తరచుగా రావడం అనేది, దాని తీవ్రతలు అనేవి చాలా ఎక్కువైపోతున్నాయి సైక్లోన్స్. కాబట్టి ఇలాంటి సమయంలో అది కూడా సుమారు 1000 కిలోమీటర్లు ఉన్న ఆంధ్ర కోస్ట్లో ఈ సైక్లోన్ డిజాస్టర్ మేనేజ్మెంట్కి ఒక రోల్ మోడల్గా ప్రభుత్వం ఉందంటే ఇది చాలా ముదావహం, ఒక అద్భుతమైన న్యూస్ ఫర్ ఎవ్రీ ఇండియన్, ఎవ్రీ ఏపీ పీపుల్ అండి. వరల్డ్ కూడా ఈ డిజాస్టర్ మేనేజ్మెంట్ నుంచి ఇట్ విల్ లెర్న్. ఎందుకంటే డిజాస్టర్ మేనేజ్మెంట్కి వరల్డ్ వైడ్లో అద్భుతమైన కోఆర్డినేషన్ ఉంటుంది కదా. ఎస్, ఎంజీరావు గారు, గాలులు వర్షాలతో ఏపీని